రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో కడుపులోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వైద్యులతో కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చెప్పాలి కదా సార్, నాకు పిలిచి ఇట్లా మరి ఏం చేయాలి? సార్ స్కానింగ్ చేయాలన్నారు, బీపీ పెరిగితే మరి ఏం చేయాలి? ఏం చెప్పాలి మరి? ఏం చెప్పాలి మరి? అదే చెప్పాలి. డాక్టర్ మేము కాదు కదా, మేము డాక్టర్ కాదు కదా. మరి బీపీ ఎక్కువ అయినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్తారు మీరే. ఏం చేసాను మరి మేము ఏం చేసినావు? ఎంతది? ఎంత టాబ్లెట్ ఇచ్చినావు? సరే టాబ్లెట్ ఇచ్చినావు, వేసావు, ఇక పో అని చెప్పినాడు. ఎమ్మడి ఒకడు వచ్చిండు, ఏమన్నా అయితే సడన్ గా తీస్తారండి, వేరే హాస్పిటల్కి ఎక్కడన్నా వెళ్ళాలని చెప్పేది తెలియదా? నా పాపని అన్యాయంగా వాళ్ళే చంపారు సార్, ఎలాంటి కారణం లేకున్నట్టు. మొన్న మండే రోజే నాకు చెప్పినుంటే మీరు వేరే హాస్పిటల్ వెళ్ళండి అంటే నేను మండే రోజే సోమవారం నాడే నేను వేరే హాస్పిటల్ వెళ్తుండే. కానీ అదే చెప్పకుండా టాబ్లెట్లు ఇచ్చి నన్ను మళ్ళీ నెక్స్ట్ డే రమ్మని చెప్పి నెక్స్ట్ డే నాకు చెప్పకుండానే స్కానింగ్ చెప్పకుండానే సగంలో ఆఫ్ చేసి మీరు వేరే హాస్పిటల్ వెళ్ళండి స్లిప్ ఇచ్చింది సార్. ఆమె మొత్తం దందా చేస్తుంది సార్. మమ్మల్ని పోయి కూడా అడుగుతుంటే ఏం చేయాలి మరి, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి నన్నే రివర్స్గా దౌర్జన్యంగా మాట్లాడింది, మీ అని అనగా మాట్లాడుతుంది సార్.